ఒక పెద్ద ద్వారం ఉంది. ఆ ద్వారం చాలా పెద్దది. దానికి తలుపులు లేవు. ఓన్లీ ఒక స్క్రీన్ ఉంది. స్క్రీన్ మీన్స్ ఏంటంటే ఒక తెర. ఈ తెర అనేది ఏంటంటే ఎలాస్టిక్. ఈ ఎలాస్టిక్ ప్రతి జీవికి సంబంధించినటువంటి విషయం. అయితే ఆ తెర ముందు ఏంటంటే 0% ఉన్నటువంటి ఒక బార్ లాగా అనుకుంటే కండిషన్ 0%లో ఉంది. దానికి ఏవి అతుక్కొని లేవు. దాన్నే మనసు అనుకున్నాం. బార్ అనగానే దానికి ఒక చుట్టుకొలత కానీ అలాగే దాని లెంత్ విడ్త్ అలాగే లేవు, హైటు అలాంటివి లేవు. అది 0% ఉన్నటువంటి ఒక స్టేజ్. ఆ స్టేజ్ చుట్టూ ఒకటి అతుక్కోవడం ప్రారంభిస్తున్నాయి. అలా ఏవైతే అతుక్కుంటున్నాయో అవన్నీను కామ, క్రోధ, లోభ, మద, మత్సర్యాలు అంటారు కదా, అవన్నీను వచ్చి అతుక్కుంటున్నాయి. భవబంధాలు, ఈర్ష్య, ద్వేషాలు అన్ని అతుక్కుంటూ ఉన్నాయి. అర్థమైందా? ఆ అతుక్కున్నది ఎలా తయారైందంటే చిన్న చిన్న యాష్ ఉంటుంది కదా, యాష్ రేణువులు వెళ్ళి దాన్ని పట్టుకోవడం వలన అది ఒక సాలిడ్ కాదు, ఒక ఆకారం, ఏదో ఒక ఆకారం కలిగి ఉంది. ఇది 0%లో ఉన్నటువంటి మనసు అనేది ఉంది. ఆ మనసుకేమో ఇవన్నీ కలిసి ఒక స్ట్రక్చర్ ఏర్పడిపోవడం వలన అసలు ఎందుకు ఈ మనసు అనేది వచ్చింది కిందకి అంటే, మనసు అనేది ఉన్నదంటే వెళ్ళిపోవడానికి. ఎక్కడికి వెళ్ళిపోవడానికి? ఈ ద్వారం గుండా బయటికి వెళ్ళిపోవడానికి. బయటకంటే అవతల వైపు వెళ్ళిపోవడానికి, బయటికి కాదు, అవతల వైపు వెళ్ళిపోవడానికి. ఈ అవతల వైపు వెళ్ళిపోతేనే ముక్తి అనేది మనం కొంత అవగాహనలోకి వస్తాం. అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఏదైతే డోర్ ఉంది ఆ డోర్లోకి ఈ మనసు అనేది అవతల వైపు వెళ్ళాలి. అర్థమైంది కదా? అలాగే వెళ్ళినప్పుడే ఈ టార్గెట్ అనేది రీచ్ అవుతాం. ఒక టార్గెట్ అనుకుంటే ఆ టార్గెట్ని రీచ్ అవ్వగలుగుతాం. కానీ ఈ మనసు ఏమైంది? యాషెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని అక్యూములేట్ ఎప్పుడైతే అయ్యిందో ఆ అక్యూములేట్ అన్నటువంటి ఒక ఆకారం, అదే ఒక సబ్స్టెన్స్ ఈ ద్వారం గుండా వెళ్ళేటప్పుడు ఈ ఎలాస్టిక్ అనే పర్యటంటే అడ్డుకొని ఇది ఎంతవరకు ఎవరో ఒకరు గురువుల ద్వారా పుష్ చేస్తున్నటువంటి గురువులు ఎవరో ఒకరు ఆధ్యాత్మికంగా అది తోస్తున్నప్పుడు చాలా దూరం వెళ్తుంది. ఆ లోపలికి ఒక జోన్లోకి వెళ్దామని ట్రై చేస్తుంది. అవతల వైపు ట్రై చేయడానికి ఉన్నది. కానీ అది ఎలాస్టిక్ ఏమవుతుంది? ఎందుకు తోస్తుంది? ఇక్కడ ఉన్నటువంటి పార్టికల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి అందుకోసం తోసేస్తుంది అనమాట. ఇప్పుడు అదే మనం చిన్నప్పుడే అలా కానీ వెళ్ళిపోగలిగితే, అంటే 0% స్టేట్లో ఉండేటప్పుడే వెళ్ళగలిగితే ఈజీగా వెళ్ళిపోగలుగుతారు. కానీ ఇప్పుడు ఒక సర్టన్ స్టేజ్కి వచ్చిన తర్వాత, కొంత ఎదిగిన తర్వాత, మనకంటూ ఇవన్నీ ఏర్పడిన తర్వాత, అదే మనమే ఆ స్ట్రక్చర్ అనుకుంటే, మన మనసే ఆ స్ట్రక్చర్ అనుకుంటే అటువైపు వెళ్ళలేకపోతాం అనమాట. అప్పుడు మనకి ఏదో ఒక టూల్ అనేది ఉంది. ఆ టూల్ ఏంటి అంటే మన శరీరమే. ఈ మన శరీరం ఏదైతే ఉందో అది టూల్ కింద ఉపయోగించుకొని మనం ఎంతవరకు ఉన్నటువంటి ఈ యాష్ పార్టికల్స్ ఏమైనా ఉన్నాయో వాటిని బయటికి పంపించేసేయాలి. దాన్ని 0%కి తీసుకురావాలి మనసుని. అలా చేయాలి అంటే శరీరం అనే సాధన ద్వారా, టూల్ ద్వారా సాధన చేసి వీటిని మళ్ళీ 0 స్టేజ్కి తీసుకెళ్ళగలగాలి. అలా తీసుకెళ్ళగలిగితే ఈ మనసు అనేది 2వ జోన్లోకి వెళ్తుంది. అంటే ఏదైతే పెద్ద ద్వారబంధం ఉందో దాన్ని దాటి అవతల పక్కకి వెళ్తుంది అనమాట. ఈ ఎలాస్టిక్ మాత్రం అలాగే ఉంటుంది. ఓకేనా? అంటే అర్థం ఏంటన్నాము? ఇక్కడ విముక్తి జరుగుతుంది. ఎక్కడి నుంచి? పార్టికల్స్ నుంచి విముక్తి జరుగుతుంది. ముక్తి కోసం దారి వెతుకుతుంది. అప్పుడు ఎప్పుడైతే అలా జరిగిందో ఏం జరుగుతుంది? అటువైపు వెళ్ళిపోయింది అనుకుందాం. సపోజ్ అంతకుముందు చెప్పాల్సింది ఏంటంటే సాధన అనే ప్రక్రియ జరుగుతుంది. దేనివలన? శరీరం అనే టూల్ ద్వారా, ఈ సాధన ప్రక్రియ ద్వారా 0% ఎప్పుడైతే చేయాలన్నమాట. అందుకోసమే ఇవన్నీ ఏటవి? యోగా, మెడిటేషన్, ఏదైతే సోకాల్డ్ కొన్ని చెప్తున్నారో ఇవన్నీ కలిపి చిన్నప్పటి నుంచి ఆ 0% కూడా అదే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మనకు తెలిసిన తర్వాత, మనకి ఎప్పుడైతే ఈగో ఇది ఒకటి ఉందిరా బాబు అని తెలిసిన తర్వాత అది ఒక జోన్ ఒకటి ఉంది. ఆ జోన్లోకి మనం వెళ్ళాలి. అప్పుడు మనం సాధన స్టార్ట్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడ విముక్తి కోసం ఆలోచించట్లేదు. వాళ్ళు శరీర దారుఢ్యం, మెంటల్లీ దీనికోసం చేస్తున్నారు. కానీ ద్వారం దాటాలి అనే ఆలోచన ఎవరికి రావట్లేదు. అర్థమైందా? ఇది జరిగిన విషయం. అయితే ఈ చేయడానికి కావాల్సిన టూల్ ఏంటంటే సాధనం మన శరీరం ద్వారా ఎలా చేయాలి ఏంటి అనేది ఏంటంటే అది ఎవరికి వాళ్ళకి పరిస్థితులను బట్టి ఆ టూల్ని వాడుకునే అవకాశాన్ని
భగవంతుడు కల్పిస్తాడు. భగవంతుడు మీన్స్ ఆ శక్తినిస్తాడు. భగవంతుడు అంటే శక్తి. కాబట్టి ఆ ముక్తి మార్గంలోకి మనం వెళ్ళాలంటే కంపల్సరిగా మన శరీరాన్ని ఈ యాషెస్ ఏవైతే ఉన్నాయో ఆ యాషెస్ నుంచి విడగొట్టడానికి ట్రై చేయాలి.